హలో అండ్ వెల్కమ్ టు అనదర్ లెక్చర్. ఇప్పుడు వచ్చేసరికి మనం కంటిన్యూ చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ హోస్ట్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ది ప్లాంట్ డిసీజ్ ఇన్ఫెక్షన్? ఏజ్ ఆఫ్ ది ప్లాంట్ నిజమే, జెనెటిక్ రెసిస్టెన్స్ నిజమే, న్యూట్రిషనల్ స్టాటస్ ఇది కూడా నిజమే, సాయిల్ మాయిశ్చర్ లెవెల్ ఐ థింక్ ఇట్ మస్ట్ బి ఆల్సో ట్రూ. ఐ థింక్ ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్నది అనుకుంటున్నాను నాకు తెలిసి. లెట్ us see. సాయిల్ మాయిశ్చర్ అనేది ఎన్వైరన్మెంటల్ అన్నాడు, ఇది హోస్ట్ ఫ్యాక్టర్స్ కాదని అన్నాడు. సో 1, 2, 3 are the right answers. Okay, and next one, the integrated disease management is most sustainable approach. It combines chemical, biological, cultural and genetic methods to reduce and reliance on the single method, which is very true. Which of the following is not a biological control agent for the plant disease? బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్ కానిది ఏది ప్లాంట్ డిసీజ్ కి సంబంధించి అని అంటే కనుక సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ ఈజ్ ఎ బయోలాజికల్ కంట్రోల్. ఎన్పివి ఇది కూడా బయోలాజికల్ కంట్రోల్, ఇది కూడా బయోలాజికల్ కంట్రోల్. ఇది ఫంగసైడ్, ఇది కెమికల్ అండి, ఇది బయోలాజికల్ కాదు, ఇది కెమికల్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కార్బండజం ఫంగసైడ్ వాస్కులర్ వెయిట్ డిసీజెస్ కి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అండ్ ది డిసీజ్ కంట్రోల్. బీటీ క్రాప్స్ ప్రైమర్లీ టార్గెట్ ఫంగల్ ప్యాథోజన్స్. ఓకే, మెయిన్ గా ఫంగల్ ప్యాథోజన్స్ అన్నం కన్నా కూడా బాల్ వార్మ్స్ అని ఉంటుంది. అంటే మీరు కాటన్ దగ్గర చూడండి, పురుగులు ఉంటాయి, పత్తి పురుగులు. ఆ బాల్ వార్మ్స్ ని బీటీ అంటే ఎక్కువగా వచ్చేసరికి వార్మ్స్, ఇన్సెక్ట్స్ వీటిని టార్గెట్ చేస్తూ ఉంటుంది బీటీ క్రాప్స్ అనేది. సో ఫంగల్ ప్యాథోజన్స్ కాదు, అది తప్పు. ఫ్లేవర్ సేవర్ టమాటో వాజ్ ఇంజనీర్డ్ ఫర్ లాంగర్ షెల్ఫ్ లైఫ్. యాక్చువల్ గా వచ్చేసరికి పెక్టినేజ్ అనే ఎంజైమ్ ని దాన్ని ఎక్స్ప్రెస్ అవ్వకుండా బ్లాక్ చేయడం అనేది జరిగింది ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా. ఇది 1991లో ఆమోదింపబడిన ఫ్లేవర్ సేవర్ టమాటో జెనెటిక్ హైబ్రిడ్ జెనెటిక్ ఇది. సమ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ ఎక్స్ప్రెస్ ప్లాంటీబాడీస్ ఫర్ ప్యాథోజన్ న్యూట్రలైజేషన్. ప్లాంటీబాడీస్ అంటే వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి, మనం యాంటీబాడీస్ ఎలా ఉత్పత్తి చేస్తాం, ప్లాంట్ కూడా యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తే వాటిని ప్లాంటీబాడీస్ అన్నాడు. ఆల్ జెనెటిక్ మోడిఫైడ్ క్రాప్స్ రిక్వైర్ జీన్ గన్ ఆర్ యాక్రోబెక్టీరియం ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. లేదండి, ఇది కూడా ట్రూ కాదు. సో 2 and 3 are the right answers. సో యాక్చువల్ గా చెప్పాలంటే ఇది ట్రూ కాదు, ఇది ట్రూ, ఇది ట్రూ, ఇది ట్రూ కాదు. అసలు జీన్ గన్ అంటే ఏంటి? జీన్ గన్ అంటే గోల్డ్ పార్టికల్స్ కానీ, టంగ్స్టన్ పార్టికల్స్ కానీ, ఈ మైక్రో పార్టికల్స్, వాటిలోని డిఎన్ఏ అనేది పెడతారు. మనకు కావాల్సిన డిఎన్ఏ, మనకి కావాల్సిన ట్రైట్స్ ఉన్న డిఎన్ఏ. దీన్ని హీలియం గ్యాస్ ఉపయోగించి ఈ మైక్రో గోల్డ్ లేదా టంగ్స్టన్ పార్టికల్స్ అనేది ప్లాంట్ టిష్యూలోకి షూట్ చేయడం జరుగుతుంది. ప్లాంట్ టిష్యూలోకి షూట్ చేసినప్పుడు హీలియం గ్యాస్ ద్వారా హై ప్రెషర్ తో షూట్ చేసినప్పుడు ఈ గోల్డ్ పార్టికల్స్ అనేది ప్లాంట్ సెల్లోకి చొచ్చుకుని వెళ్తాయి. అదృష్టం బాగుంటే కనుక ఆ గోల్డ్ పార్టికల్స్ అటాచ్ అయి ఉన్న డిఎన్ఏ అనేది ఈ ప్లాంట్ సెల్స్ లోకి కలిసిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ డిఎన్ఏ అనేది ఎఫెక్ట్ చేయడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఆల్ జెనెటిక్ మోడిఫైడ్స్ అనేది జీన్ గన్ తోనే చేయరు, క్రిస్పర్ కాస్నైన్ తో చేయొచ్చు, లేకపోతే ఆర్ఎన్ఏ ఇంటర్ఫరెన్స్ తో చేయొచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. ఆగ్రోబ్యాక్టీరియం పేరే చెప్తుంది కదండి, ఇది ఒక బ్యాక్టీరియా అని. ఇదేం చేస్తుంది, వేరే వాటిని ఏదైనా ఒకటి చంపేస్తూ ఉంటుంది, వేరే వాటిని. సో ఈ ఆగ్రోబ్యాక్టీరియంలో ఉన్న ట్రైట్ ని ప్లాంట్ లోకి చూపిస్తూ ఉంటారు. సో ఇది అన్ని వాటికి ఇదే ఉపయోగించాలి. సో 2 and 3 are the right answers. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసరికి గోదావరి, కృష్ణా డెల్టాస్ నిజమేనండి. డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్ వచ్చేసరికి మీకు మెయిన్ గా శ్రీకాకుళం అదేనండి. సో 1A 2C. అండ్ థార్న్ ఫారెస్ట్ వచ్చేసరికి అనంతపురం కర్నూలు 1A 2C 3B అండి. సో థర్డ్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్ అండి. 1A 2C 3B, which is very right. Right. Which of the following contribute to the successful afforestation in the dry areas of the Andhra Pradesh? Use of polybag seedlings, pit size of 60 cm³ with good backfill, application of the hydrogels for moisture retention, planting during peak summer. Peak summer lo avadu plant cheyandi. So 1 to 3 are the right answers. Compensatory afforestation is often done on the degraded forest land. Okay. Equivalent non-forest land for afforestation is rarely available near diverted sites. యాక్చువల్ గా వచ్చేసరికి ఇది వెరీ ట్రూ అండి.
కంపన్సేటరీ అఫారెస్టేషన్ అనేది చేస్తూ ఉన్నాం, కానీ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఎక్కువగా చూస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఫారెస్ట్ తీసేస్తున్నామో దాని ఈక్వలెంట్ నాన్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది అఫారెస్టేషన్ కోసం అనేది దగ్గరలో దొరకపోవచ్చు. అందుకని డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ దాన్ని ఎక్కువగా కంపన్సేటరీ చేస్తూ ఉంటారు. సో బోత్ ఏ అండ్ ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది Which of the following horticulture crops from Andhra Pradesh requires black cotton soils for the best growth? Cotton అండి, బ్లాక్ కాటన్ ఆంధ్రప్రదేశ్ కాటన్ అని గుర్తుపెట్టేసుకోండి అంతే. ఓకేనండి, ఆంధ్రప్రదేశ్ లో మేజర్ గా ఉండేదండి రెడ్ సాయిల్ ఉంది. ఓకేనా. Consider the following propagation methods. Cashew is commercially propagated by softwood grafting, mango by veneer grafting, teak by stem plant, coconut by seed nuts. సో యాక్చువల్ గా చెప్పాలంటే ఐ థింక్ ఇట్ షుడ్ బి ఆల్ ఆఫ్ ది అబౌవ్ అండి నాకు తెలిసి. Let us see. Yes, all of them are the standard propagations. Which of the following is not an ecological adaptation by hydrophytes? Hydrophytes అంటే ఏంటండి, వాటర్ లో తేలియాడే ఫ్లోటింగ్ ప్లాంట్స్, వాటర్ ఫ్లోటింగ్. రెడ్యూస్డ్ క్యూటికల్. క్యూటికల్ అంటే ఏంటండి, క్యూటికల్ అంటే క్యూటికల్ వచ్చేసరికి ఇది ఒక పొర, వ్యాక్స్ లేయర్. ఇది వ్యాక్స్ లేయర్ ప్రొటెక్టింగ్ ది లీఫ్. వ్యాక్స్ లేయర్ ప్రొటెక్టింగ్ ది లీఫ్. లీఫ్ లో ఉన్న మాయిశ్చర్ ఎగిరిపోకుండా ఉండడం కోసం ఒక వ్యాక్స్ లేయర్ లాంటిది డెవలప్ చేసుకుంటుంది. ఇది క్యూటికల్ అంటారు. ఇది రెడ్యూస్ అవుతుంది అని అంటారు. నెక్స్ట్ ఐరన్ కైమా టిష్యూ. ఐరన్ కైమా టిష్యూ అంటే ఎయిర్ ఫిల్డ్ సాక్స్. దీనివల్ల కదండి అది పైకి తేలుతూ ఉంటుంది. సో ఇది ఉంది. ఇట్స్ అన్ ఎకలాజికల్ అడాప్షన్ ఆఫ్ ది హైడ్రోఫైట్స్. టొమాటో ఉంది అప్పర్ లీఫ్ సర్ఫేస్, కింద ఎలాగ గాలి పీల్చుకోలేదు ఎందుకంటే ఆకు అనేది వాటర్ మీద తేలాడుతుంది, పైన ఉంటుంది. డీప్ రూట్ సిస్టమ్ ఫర్ యాంకరేజ్. ఇది డీప్ రూట్ సిస్టమ్ ఉన్నదండి దీనికి అంతలాగా. డీప్ రూట్ సిస్టమ్ దేనికి ఉంటుంది అంటే కనుక డీప్ రూట్ ఇది అన్ని కూడా పైన నెట్వర్క్. అంటే మీకు కొన్ని రకాల లోటస్ ప్లాంట్స్ లాంటివి ఉంటాయి కానీ బట్ డీప్ రూట్ అని వాటిని పరిగణించాలి. డీప్ రూట్ ఎప్పుడు ఉంటుంది అంటే కనుక బాగా ఎండిపోయిన ఎడారిలోని మీకు జీరోఫైట్స్ అనేవి మెయిన్ గా డీప్ రూటెడ్ మెయిన్ అండి. జీరోఫైట్స్ మెయిన్ గా మీకు డీప్ రూట్స్ ఉంటాయి. ఎందుకంటే ఫ్రయాటిక్ జోన్ ఏదైతే ఉందో, ఫ్రయాటిక్ జోన్ అంటే వాటర్ టేబుల్ కింద వరకు ఉన్న జోన్, అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడ తీసుకుంటూ ఉంటాయి నీరు అనేది, అంత దాకా వెతుక్కుంటూ వెళ్ళిపోగలదు. సో డీప్ రూట్ సిస్టమ్ అనేది రెడ్యూస్డ్ క్యూటికల్ అనేది ఉంటుంది. సో నాట్ అన్ ఎకలాజికల్ అడాప్షన్ అంటే డీప్ రూట్ సిస్టమ్ ఫర్ యాంకరేజ్. ఓకే, సో ఇక్కడతో మనం ఆపుదామండి. ఐ థింక్ వీ షుడ్ కంటిన్యూ. సారీ లేదండి, మనం కంటిన్యూ చేయాలి. Which of the following pathogen related factors affect the infection? Virulence genes, inoculum quantities, spore dispersal mechanism, host recognition molecules. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయండి ప్యాథోజన్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. ఓకేనండి, ఎందుకు అని అంటే కనుక హోస్ట్ రికగ్నిషన్ మాలిక్యూల్స్ అంటే ఓ వైరస్ ఉంది. ఆ వైరస్ ఎలాంటిది అంటే కనుక దొంగోడు లాంటిది. అంటే సెల్ అన్ని రకాల వాటిని కూడా లోపలికి రప్పించినది. అది దానికి ఒక తాళం లాగా ఉంటూ ఉంటుంది, అన్ని రకాలు రప్పించడం కన్నా ఉండేలాగా. ఆ తాళాన్ని కూడా చక్కగా పెట్టుకుని హైజాక్ చేసుకుని వెళ్ళిపోగలదు వైరస్ అనేది. సో ఇది హోస్ట్ రికగ్నిషన్ మాలిక్యూల్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది దాంట్లోనే. ఓకే, సో ఆల్ ఆఫ్ ది అబౌట్ ది రైట్ ఆన్సర్స్. వెరిలెన్స్ జీన్స్. వెరిలెన్స్ అంటే ఏం లేదండి, ది intensity of spreading the infection by that particular virus or the pathogen. Inoculum quantity అంటే ఆబ్వియస్లీ అంత డోస్ లో ఉంది. ఓకే, స్పోర్ డిస్పర్సల్ మెకానిజం ఇది మాయిశ్చర్ ఏరియాస్ లో బాగా వేరుగా జరుగుతూ ఉంటుంది. The quarantine measures prevent the introduction of new disease. నిజమే, many devastating diseases like lead blight of potato were spread through infected planting material internationally, which is very true. So both NR and R is correct explanation of you. Which of the following is a genetic method involving the RNA interference in disease control? RNA interference disease control వచ్చేసరికి RNA interference అంటే మీకు జీన్ సైలెన్సింగ్. జీన్ సైలెన్సింగ్ అంటే డబుల్ స్ట్రాండెడ్ RNA అనేది చేయడం. అంటే RNA deactivated by complementary DNA strand produced by that plant.
RNA strand produced by plant. Okay, Nandi? Okay. Consider the following statements about the Andhra Pradesh forest. The state has about 23% of the forest cover as per the recent FSI report. So, FSI report అని అంటున్నాడు. I think it's not true. I think it comes around to be around like 18.28% ఎంత అనుకుంటా నాకు తెలిసి. 18.28% ఫారెస్ట్ కవర్, 3.03% అనేది ట్రీ కవర్, అండ్ దాన్ని బట్టి 21.31% నాకు తెలిసింది, రైట్. సో అదే మెయిన్గా వచ్చేసరికి రీసెంట్ 23% కవర్ అని అంటున్నాడు, బట్ ఇట్స్ లిటిల్ బిట్ కాంట్రవర్షియల్. సో యాక్చువల్గా 18.28% అనేది ఫారెస్ట్ కవర్ అండి. ఓకేనండి, 18.28% ఫారెస్ట్ కవర్ అయితే 3.03% అనేది ట్రీ కవర్. సో ట్రీ కవర్ అంటే ఇక్కడ మీకు డెఫినేషన్ చెప్పాలి. ట్రీ కవర్ ఈజ్ ప్యాచెస్ ఆఫ్ ట్రీస్ outside reserved forest, outside recorded forest with area less than 1 hectare outside recorded forest patches of the tree area. ఇది ట్రీ కవర్ అని అంటూ ఉంటారు. ఇది 3.03%. రెండు కలిపి మనకి టోటల్ కవర్ అని అంటూ ఉంటాం. బట్ ఫారెస్ట్ కవర్ వచ్చేసరికి 18.28%. ఇది 23% అంటున్నాడు, బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఐ థింక్ ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ది ఏపీ సపోర్ట్ ది సదరన్ ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్. ఇది నిజమేనండి. కొల్లేరు లేక్ హ్యాస్ అసోసియేటెడ్ వెట్లాండ్ వెజిటేషన్. అరకు వ్యాలీ హ్యాస్ కాఫీ ప్లాంట్స్ అండ్ షూ ట్రీస్. సో 2, 3, 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్ అండి. మీకు వచ్చేసరికి సో చెప్పాలంటే కనుక రికార్డ్ మీకు ఇంకోటి కూడా చెప్పాలి. ఈ రికార్డెడ్ ట్రీ కవర్ అనేది మన రోడ్డు పైన నాటి ఉన్న ట్రీస్ ని కూడా ట్రీ కవర్ లోకి కౌంట్ చేసేస్తూ ఉంటారు, తెలుసా మీకు అది. పార్క్ లో ఉన్న ట్రీస్ ని కూడా ట్రీ కవర్ కింద కౌంట్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే మీకు ఇంకోటి కూడా నిజం చెప్పాలి. ఇప్పుడు మీకు కాంపన్సేషన్ ఆన్ అఫారెస్టేషన్ అండ్ ప్లాంటింగ్ అగ్రికల్చర్ కాంపా, ఓకే, అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, వీటిలో ప్రకారం ఏం చెప్తున్నాడు, మీరు 5 hectares ఫారెస్ట్ ని తీసుకుంటే అంతే 5 hectares వేరే చోట అఫారెస్టేషన్ చెయ్యాలి అని అంటున్నాడు. ఓకేనండి. సో ఇక్కడ ఏమవుతుందంటే మతలబు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వల్ల కానీ లేకపోతే దాని యాక్ట్ ముందర వచ్చినప్పుడు కానీ ఇష్టానుసారంగా ఫారెస్ట్ ల్యాండ్ అంతటిని కూడా డిగ్రేడ్ చేస్తారు. రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాస్ లో కూడా కొన్ని వాటిని కౌంట్ చేయలేదు, ప్రైవేట్ ఫారెస్ట్ కింద పెట్టడం లేకపోతే ప్రైవేట్ ల్యాండ్స్ కింద పెట్టడం అనేది చేశారు. సో ఇప్పుడు అఫారెస్టేషన్ చేయమని అన్నప్పుడు మెయిన్ గా డిగ్రేడెడ్ ఫారెస్ట్ గా వెళ్తాడు, కానీ ఇంకో కొత్త ల్యాండ్ ని తీసుకుని దాన్ని ఏం ఫారెస్ట్ కింద డెవలప్ చేయలేదు. ఆ డిగ్రేడెడ్ ఫారెస్ట్ కూడా ఏంటి, ఇది వరకు వాడు కొట్టేసిన ఫారెస్ట్ ని మళ్ళీ డిగ్రేడెడ్ ఫారెస్ట్ అన్ని తీసుకుంటాడు. అంటే ఏం లేదు, ఇక్కడ లాభం ఏమి ఉండట్లేదు, ఇంకా నష్టం ఉంటుంది. మీ దగ్గర 10 రూపాయలు నేను తీసుకున్నా, 10 రూపాయలు తీసుకుని మీకు 5 రూపాయలు ఇస్తాను, 5 రూపాయలు నేను ఉంచుకుంటున్నాను. సో అలాగే ఉంటుంది ఒక్కసారి కంపెన్సేషన్. సో టర్మరిక్ వచ్చేసరికి మెయిన్ గా దుగ్గ్రాల అనేది మెయిన్ గా హర్క్యూర్క్యూమన్ కంటెంట్ చెప్పాను కదండి. గుంటూరు దగ్గర దుగ్గ్రాల, గుంటూరు జిల్లాలో దుగ్గ్రాల. చిల్లీ గుంటూరు సన్నం, ఇది గుంటూరు మార్కెట్ ఫేమస్, గుంటూరు కారం చూసి ఉంటారు. మ్యాంగో, అల్ఫాన్సో అండ్ బంగినపల్లి ఫర్ ఎక్స్పోర్ట్ 1A2B3C. Which of the following are important in aftercare of planted seedlings in afforestation? Weeding and soil working, fire protection, protection from grazing. ఇది మాత్రం కరెక్ట్ గా. సో 1, 2, 3. Agroforestry systems help in wasteland reclamation. They provide economic returns while improving soil fertility, nitrogen fixation and leaf litter. మీకు చెప్పాలంటే దానికి వచ్చేసరికి ఆంజోనియస్ లాథిఫోలియా, ఇంకోటి కూడా ఉంటాయి, కొన్ని సిరిమాన్ చెట్లు అని ఉంటుంది,
శ్రీశైలంలో వాటిలో పెరిగే ఒక రకం చెట్టు కూడా ఉంటుంది. అవన్నీ కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఫ్యూయల్ వుడ్ కింద కూడా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్ రిక్వైర్స్ వెల్ డ్రైన్డ్ లాటరైట్ సాయిల్స్ అండ్ ద కోస్టల్ క్లైమేట్? క్యాష్యూ అండి. మెయిన్ గా వచ్చేసరికి క్యాష్యూ ప్లాంట్ కి ఇవన్నీ కావాల్సి వస్తూ ఉంటుంది. సో దట్ వుడ్ బి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, consider the following statements on the plant propagation. Take stems are used because they ensure straight bole అంటే straight గా stem అనేది పెరుగుతుంది. Bamboo is propagated by rhizome for offsets. నిజమే. Red sanders is difficult to propagate vegetatively, which is very true. Eucalyptus with stem cuttings with auxins. So all of the above is the true answer. నిజం చెప్పాలంటే all of the above is the true answer. Okay. Which of the following is not a characteristic adaptation of the halophytes? Halophytes అంటే ఏంటండి? సాల్ట్ ఎన్వైరన్మెంట్ లో పెరిగేది. ఓకే. సాల్ట్ ఎక్స్క్రీషన్ గ్లాండ్స్ ఉంటాయి. నిజమే. సక్యులెంట్ లీవ్స్ ఫర్ సాల్ట్ డైల్యూషన్. ఇది కూడా నిజమే. వివిపారీ అండ్ జర్మినేషన్. సో ఇది కూడా నిజమే. సో వీడేం చెప్తున్నాడు? వివిపారీ అండ్ జర్మినేషన్ ఇది నిజం కాదనుకుంటా. I think viviparine germination is mainly for the, what do you call it, as mangrove forest, I think so. So actual గా చెప్పాలంటే కనుక ఈ రెడ్యూస్డ్ ట్రాన్స్పిరేషన్ విత్ థిక్ క్యూటికల్ అని చూడండి, ఇది ఇక్కడ రైట్ ఆన్సర్. ఎందుకంటే థిక్ వ్యాక్స్ లేయర్ ఎప్పుడు ఉంటుంది అని అంటే కనుక టు ప్రివెంట్ వాటర్ ఎవాపరేషన్. సో ఇక్కడ మనకి సాల్ట్ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉండాలి. సో ఈ సాల్ట్ ఉన్న హాలోఫ్లయర్ దాంట్లోని థిన్ క్యూటికల్ ఉంటుంది. థిక్ క్యూటికల్ ఉండదు, థిన్ క్యూటికల్ ఉంటుంది. ఓకేనండి. సో దాన్ని బట్టి చూస్తే కనుక ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కువగా జరిగి సాల్ట్ అనేది ఎక్కువగా బయటకు వెళ్ళిపోతూ ఉండాలి, అది బతుకుతూ ఉండాలి. కాబట్టి థిన్ క్యూటికల్ అనేది ఉంటుంది హాలోఫైట్స్ కి. జీరోఫైట్స్ కి థిక్ వ్యాక్స్ లేయర్ లేదా థిక్ క్యూటికల్ ఉంటుంది. జీరోఫైట్స్ థిక్ క్యూటికల్. ఓకే. సో ఇక్కడితో మనం ఆపుదామండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం మళ్ళీ ప్రొసీడ్ అవుదాం. అంతవరకు ఉందామండి. సెలవు, టాటా, బాయ్ బాయ్ అండ్ జై హింద్.